హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఈరోజు మనం చూస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాపర్టీ వచ్చేసి G+1 హౌస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. హౌస్ వచ్చేసి మనకు తిరుచానూరు టెంపుల్ దగ్గర నుంచి అతి దగ్గరలో అయితే రావడం జరుగుతుంది. మనకు హౌస్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసేసరికి 28.4 అనేది విడ్త్ వస్తుంది, 45 అనేది లెంత్ రావడం జరుగుతుందన్నమాట. స్క్వేర్ ఫీట్స్ పరంగా వచ్చేసేసరికి 1278 స్క్వేర్ ఫీట్స్ అయితే వస్తుందన్నమాట. అంకణాస్ పరంగా వచ్చేసి 35.5 అంకణమ్స్ అనేది రావడం జరుగుతుంది. మనకు హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసేసరికి 1,45 lakhs అయితే బిల్డర్ గారు మనకు కోట్ చేయడం జరుగుతుంది. అండ్ నెగోషియబుల్ అకార్డింగ్ టు ద పేమెంట్ మోడ్స్ అండ్ టైం పీరియడ్. హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకు సౌత్ అయితే రావడం జరుగుతుంది. ప్లాట్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుందన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎల్వి ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇది మనకు హౌస్ యొక్క ఎలివేషన్ వచ్చేసేసరికి మనకు చాలా మోడర్న్ లుక్లో ఉన్నటువంటి ఎలివేషన్ అయితే చూస్ చేసుకున్నారనమాట. మనకు G+1 హౌస్లో అయితే రావడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK హౌస్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK హౌస్ అయితే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మన గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హౌస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు స్టెప్స్ చూడొచ్చు, గ్రానైట్ అండ్ స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి వుడెన్ టైల్స్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే మనకు స్టెయిర్ కేషన్కి అప్పర్ సైడ్ వరకు మనకు రావడం జరుగుతుందన్నమాట. మనకు ఎలివేషన్లో మనకు టఫన్ గ్లాసెస్ కానీ ప్రొవైడ్ చేయించారనమాట బిల్డర్ వచ్చేసేసరికి. మనకి స్టీల్ రైలింగ్ అనేది మనకు హౌస్ ఎంట్రన్స్ వరకు కంటిన్యూ అయితే అవుతుంది. మనకి ఓపెన్ కారిడార్లో కానీ లైట్స్ అనేది ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఈ హౌస్లో ప్రత్యేకంగా వచ్చేసి మెయిన్ డోర్స్ అండ్ విండోస్ వచ్చేసి టోటల్గా టీక్లోనే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ వాల్ టైల్స్ చూసుకున్నట్లయితే మనకు స్ట్రక్చర్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారన్నమాట. మెయిన్ డోర్ మీరు చూసుకున్నట్లయితే డబల్ సైడ్ మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ ప్రొవైడ్ చేసి మెయిన్ డోర్ అనేది రావడం జరుగుతుంది. చాలా హెవీ వర్క్స్లో అయితే మనకి వుడ్ కార్వింగ్స్ అనేది చేయించారన్నమాట. గోద్రేజ్ లాక్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే హాల్ ఏరియా ఫ్రెండ్స్. ఇది హాల్లో మీరు చూసుకున్నట్లయితే 2x4 టైల్స్ ఫ్రెండ్స్. ఇది టోటల్గా వచ్చేసరికి హౌస్ మొత్తం. ఇంకా రైట్ సైడ్లో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టీవీ యూనిట్ ఏరియా పూజా యూనిట్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్స్లో CNC కటింగ్స్ చేసి మంచి డిజైన్స్ అయితే చేయించారన్నమాట. టీవీ యూనిట్లో కానీ మనకు అప్ టు 75 inches టీవీ వరకు మనకు ఇక్కడ సరిపోతుంది విడ్త్ అనేది. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్. ఇది టీవీ యూనిట్ ఏరియా కింద కానీ మనకు వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఇంకా రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే ఇది పూజా యూనిట్ అన్నమాట. పూజా యూనిట్లో ఓం అండ్ అదేవిధంగా స్వస్తిక్ మనకు కార్వింగ్స్ అనేది చేయించారనమాట CNC డిజైన్స్ ద్వారా. పూజా యూనిట్ ఓపెన్ చేయగానే మనకు ప్లగ్ పాయింట్ కానీ ప్రొవైడ్ చేయించారు ఫ్రెండ్స్. ఇక్కడ కింద మనకు డ్రాగింగ్ స్లైడింగ్ వాటర్ అనేది కానీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు పైన హాల్లో ఉన్నటువంటి POP మీరు చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియాతో కవర్ అయ్యే విధంగా మనకు ఓవరాల్గా POP అనేది రావడం జరుగుతుంది. POP అనేది చాలా డీసెంట్ కలర్స్ అనేది చూస్ చేసుకున్నారన్నమాట. ఇందులో డైనింగ్ ఏరియాలో ఫ్యాన్ కవర్ అయ్యేటట్టు, హాల్లో ఫ్యాన్ కవర్ అయ్యేటట్టు POP అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా హాల్ అండ్ డైనింగ్ ఏరియాలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 3 విండోస్ అనేది రావడం జరుగుతుంది. 1, 2 అండ్ 3 టోటల్గా మనకు టీక్ వుడ్లోనే రావడం జరుగుతుంది అన్నమాట. విండో ఫ్రేమ్స్ కానీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కిచెన్ ఏరియాకి డైనింగ్ ఏరియాకి మధ్యలో మీరు చూసుకున్నట్లయితే కార్నర్లో మనకు వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. సో కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే మనకు వాల్కి వచ్చేసి రాయల్ పెయింటింగ్ వర్క్స్ చేయించారనమాట. అదేవిధంగా మినీ వుడెన్ ఆర్చ్ కానీ చేయించడం జరుగుతుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాకి ఫ్రంట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనము కిచెన్ ఏరియాకి వెళ్ళినట్లయితే
టోటల్గా మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. కిచెన్ ఏరియాలో వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ అయితే చూస్ చేసుకున్నారనమాట. ఇందులో కానీ విండో వచ్చేసి టీక్ విండో అయితే ప్రొవైడ్ చేయించారు. రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రిడ్జ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. డబల్ డోర్ ఫ్రిడ్జ్ కానీ సరిపోతుంది అన్నమాట. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ మీరు కిచెన్లో క్యాబినెట్స్ చూసుకున్నట్లయితే మనకు చాలా క్యాబినెట్స్ అనేది ప్రొవైడ్ చేయించారనమాట. ప్రతి ఒక్కటి హిండ్వేర్ ఫిట్టింగ్స్లోనే రావడం జరుగుతుంది. మీరు కిచెన్ యొక్క క్యాబినెట్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా రైట్ సైడ్లో కానీ మనకు ఫిట్టింగ్స్ అనేది చేయించారన్నమాట. ఇది వచ్చేసి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే చేయించారు. పైన వచ్చేసి మనకు గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా మనకు కిచెన్ ఏరియా వచ్చేసేసరికి ఇప్పుడు మనము కిచెన్ ఏరియా నుంచి ఎగ్జిట్ అవ్వంగానే మనకు రైట్ సైడ్లో టర్న్ అవ్వని వెంటనే లెఫ్ట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో కానీ మనకు 2x4 టైల్స్ అనేది చూస్ చేసుకున్నారు. చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట రూమ్ వచ్చేసేసరికి. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కానీ మనకు పెయింటింగ్ వర్క్స్ అనేది స్ట్రక్చర్ పెయింటింగ్స్ వర్క్స్ అయితే చేయించారనమాట. అదేవిధంగా విండో కానీ టీక్ విండోలో అయితే వస్తుంది. ఇక మీరు పిఓపి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఈ హౌస్లో టోటల్గా 2 హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట బిల్డర్ వచ్చేసేసరికి. ఇందులో 1 హౌస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఓన్లీ 1 హౌస్ అనేది ప్రజెంట్ మనకు సేల్కి అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బీర్వా పాయింట్ అనమాట. బీర్వా పాయింట్కి మనకు బిహైండ్ వచ్చేసేసరికి మనకు మినీ వార్డ్రోబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కానీ సీక్రెట్ లాక్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వార్డ్రోబ్స్ వచ్చేసేసరికి ఇందులో చూస్ చేసుకున్నటువంటి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. సింపుల్ అండ్ నీట్గా. సో ఇప్పుడు మీరు వార్డ్రోబ్స్కి ఆపోజిట్లో మీరు చూసుకున్నట్లయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు WPCలో వస్తుంది అన్నమాట డోర్ వచ్చేసేసరికి. ఇందులో యూస్ చేసినటువంటి టైల్స్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. 7 feet వరకు మనకు వాల్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేయించారు. ఫిట్టింగ్స్ అన్నీ మనకు బాత్ సెన్స్ అని రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ ఏరియా వచ్చేసేసరికి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనము టీవీ యూనిట్ సైడ్ వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే వాషింగ్ మిషన్ పాయింట్ అనేది సపరేట్గా రావడం జరుగుతుంది. ఇందులో లైట్ ప్రొవిజన్స్ కానీ ప్రొవైడ్ చేయించారు. సో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ యూజ్ చేసుకునే విధంగా కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయించారనమాట. హాల్లో నుంచి మనం డైరెక్ట్గా అయితే వెళ్ళచ్చు. ఇందులో కానీ మంచి డిజైన్స్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కామన్ వాష్రూమ్ వచ్చేసేసరికి కామన్ వాష్రూమ్కి అడ్జసెంట్గానే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అయితే వస్తుందన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్పేషియస్గా వచ్చేసి ఇదైతే చాలా యూనిక్ అయితే ఉండింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ చూడంగానే ఈ రాయల్ పెయింటింగ్ వర్క్ వచ్చేసేసరికి ఇందులో కానీ వార్డ్రోబ్స్కి సేమ్ కలర్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇందులో విండో ప్రొవైడ్ చేయించారు. పిఓపి వర్క్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. మీకు పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసినట్లయితే హౌస్ విజిటింగ్ అయితే చేయిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా నుంచి రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 2 BHK హౌస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓన్లీ హాల్ ఏరియా అనేది మనకు కొంచెం పైన పోర్షన్ కన్నా కొంచెం తగ్గుతుంది. ఇది వచ్చేసి మనకు టీక్ డోర్లోనే వస్తుంది అన్నమాట. లాక్స్ వచ్చేసరికి గోద్రేజ్ లాక్స్లో వస్తుంది. ఇందులో కానీ టైల్స్ మొత్తం మనకు ప్రొవైడ్ చేయించారన్నమాట. 2x4 టైల్స్ అయితే. టీవీ యూనిట్ కమ్ పూజా యూనిట్ వస్తుంది ఇందులో కానీ. సేమ్ ఇక్కడ కానీ మనకు 3 విండోస్ అయితే ప్రొవైడ్ చేయించారు.
టోటల్‌గా టీక్ ఫిట్టింగ్స్‌లోనే వస్తుంది ఫ్రెండ్స్. విండోస్ అన్నీ వచ్చేసేసరికి రాయల్ ప్లే పెయింటింగ్ వర్క్స్ కానీ మనకు కిచెన్‌కెళ్ళే ముందైతే మనకు చేయించడం జరుగుతుంది. వుడెన్ ఆర్చ్ గానీ చేయించారనమాట. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో చూసినట్లే మనకు కిచెన్ ఏరియా గానీ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ పాయింట్ గానీ రావడం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా కిచెన్ ఏరియా వచ్చేసేసరికి మాస్టర్ బెడ్‌రూమ్, చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనేది ఆపోజిట్ డోర్స్‌లో అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు వాషింగ్ మిషన్ పాయింట్ అనేది సెపరేట్‌గా అయితే ఉండదనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నలాగే పీఓపీ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, వార్డ్రోబ్స్ ప్రతి ఒక్కటి కంప్లీట్‌గా అయితే వర్క్స్ అయిపోయాయి అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసేసరికి. ఇందులో వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్‌రూమ్ అన్నమాట. అటాచ్డ్ వాష్‌రూమ్‌లో గానీ మనకు ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయిచ్చారు. ఇదొచ్చి మనకు కామన్ వాష్‌రూమ్ ఏరియా వస్తుంది. టైల్స్ గానీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నలాగే మనకు ప్రొవైడ్ చేయిచ్చారు. వాల్ టైల్స్ అనేది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఫ్రెండ్స్ ఇది. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్‌లో గానీ మనకు పెయింటింగ్ వర్క్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్‌లో చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ లాగే ఉండడం జరుగుతుంది. ఇందులో గానీ వార్డ్రోబ్స్, పీఓపీ వర్క్స్ అన్నీ చేయిచ్చారనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్‌గా హౌస్ వచ్చేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్ టోటల్ వీడియో.